హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. కాంట్రవర్సీస్ ఇది ఏ ప్రొఫెషనల్ అయినా సరే కామన్గా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా నార్మల్గా ఒకలాగా ఆలోచిస్తే ఒకరు మాత్రం కొంచెం వ్యత్యాసంగా ఆలోచిస్తారు. సో దీన్నే మనం సొసైటీలో పాజిటివ్ నెగిటివ్ అని ఈ విధంగా మనం డివైడ్ చేసాం అనమాట. ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు చాలా ఎక్కువ గాసిప్స్ అనేవి లేదంటే ఇటువంటి కాంట్రవర్సీస్ అనేవి చాలా కామన్ అనమాట. కానీ ఈసారి కాంట్రవర్సీలో ఉన్నటువంటి యాక్టర్ చాలా పెద్ద వ్యక్తి అనే చెప్పుకోవచ్చు. నార్మల్గా కాంట్రవర్సీ అంటే చిన్న చిన్న ప్రొడ్యూసర్లు లేదంటే మన గొప్ప ఆర్జీవి లాంటి డైరెక్టర్లు మాత్రమే చేస్తుంటారు. బట్ ఈసారి మాత్రం కాంట్రవర్సీలో నిలిచింది ఖచ్చితంగా పెద్ద హీరో, అంటే పెద్ద ఫ్యామిలీకి చెందినటువంటి హీరో అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఆ హీరో ఎవరో కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సో పుష్ప సినిమాతో చాలా బిజీగా ఉన్నటువంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గానే పుష్ప సినిమాకి సంబంధించినటువంటి 2 సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా మీద హైప్స్ ని క్రియేట్ చేశారు. బట్ ఇదే ప్రాసెస్లో ఒక చిన్న తప్పు అయితే జరిగిపోయింది. ఎందుకంటే మెగా ఫ్యామిలీతో పాటు హోల్ మూవీ ఇండస్ట్రీ కానివ్వండి లేదంటే సీరియల్స్ వాళ్ళు కానివ్వండి మీడియాకి సంబంధించినటువంటి ఎవరైనా సరే ప్రెసెంట్ పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి చెందినటువంటి చిరంజీవి గారితో సహా ఫ్యామిలీ మొత్తం కూడా పిఠాపురంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి క్యాంపెయినింగ్ చేయడానికి వెళ్తే మాత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త డిఫరెంట్ గా నంద్యాలలో పోటీ చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ గా వెళ్లారు. సో చాలా మంది దీని విషయం ఏంటంటే డిఫరెంట్ గా అంటే చాలా నెగిటివ్ గా కామెంట్స్ చేయడం జరిగింది. బట్ దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈస్ జస్ట్ మై ఫ్రెండ్, సో నా ఫ్రెండ్ కి సపోర్ట్ ఇవ్వడానికి మాత్రం నేను వెళ్ళాను, ఇందులో ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత నుంచి రీసెంట్ గా మనం కానీ గమనించినట్లయితే కౌంటింగ్ జరిగిపోయిన తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్ చూశాక ఇంకా రాతలు తిరగబడ్డాయనే చెప్పాలన్నమాట. సో వరుస పెట్టి అందరూ సినీ స్టార్స్ అందరూ కూడా అంటే పెద్ద పొలిటీషియన్స్ కూడా నరేంద్ర మోడీ సైతం కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే కంగ్రాట్స్ చెప్పడం జరిగింది విన్నింగ్ అయినందువల్ల. సో అదే టైంలో అల్లు అర్జున్ కూడా ఒక ట్వీట్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ అనేసి లైక్ ఈ విధంగా ఒక ట్వీట్ తో సరిపెట్టుకుంటే సరిపోదు కదా అంటున్నారు నెటిజన్స్ అంతా. సో ఇంతకీ విషయం ఏంటంటే లాస్ట్ టైం నాగబాబు గారి కూతురు ఎవరైతే ఉన్నారో సో ఆవిడ సినిమా ఒక మనసు సినిమా ఆడియో లాంచ్ కూడా ఇదే విధంగా కాంట్రవర్సీ స్టార్ట్ చేశాడు అల్లు అర్జున్. గారు అనేటటువంటి ఒక్క పదం వల్ల పవన్ కళ్యాణ్ గారు అనలేదు అనేటటువంటి ఒక మాట వల్ల సో గారు అనను చెప్పను బ్రదర్ అనే విధంగా ఒక కాంట్రవర్సీ డైలాగ్ అనమాట ఆ టైంలో ఒక మనసు ఆడియో లాంచ్ టైంలో. సో ఆ టైంలో అటువంటి డైలాగ్ చెప్పడం వల్ల ఆయన మూవీస్ మీద కూడా ఇది ప్రభావం చూపించిందనే చెప్పాలి. సో ఎందుకంటే దాని తర్వాత వచ్చినటువంటి దువ్వాడ జగన్నాథం కావచ్చు లేదా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కావచ్చు. సో ఈ మూవీస్ ఏంటంటే పెద్దగా ఆకట్టుకోలేదు. బట్ దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడైన త్రివిక్రమ్తో సినిమా తీశారు అలా వైకుంఠపురం అని. సో అలా సినిమా తీయడం వల్ల మొత్తానికి బ్లాక్ బాస్టర్ అందుకుని ప్రెసెంట్ అయితే పుష్ప సినిమాతో మంచి క్యాడర్లో పాన్ ఇండియా స్టార్లో ఉన్నాడు. బట్ ఇటువంటి టైంలో అంటే ఆగస్టు 15 రిలీజ్ కాబోతున్నటువంటి పుష్ప 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఇటువంటి టైంలో కావాలని ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో లేదంటే వేరే పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడము అండ్ మీడియాలో అడిగినప్పుడు కూడా దాన్ని కవర్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారేమో అన్నటువంటి మాటల వల్ల ప్రెసెంట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మీద బీభత్సమైన నెగిటివిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఎందుకు ఈ పుష్పకి లేదంటే వీటికి సంబంధం ఏంటి అని మీరు అడిగితే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే కూటమి అభ్యర్థులే గెలిచారు కదా. సో దీనివల్ల ఏంటంటే మూవీ ఇండస్ట్రీ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్గా ఏమైనా ఖచ్చితంగా జరుగుతుంది అనేటటువంటి ఆశల్లో ఉన్నారు. బట్ ఈ పుష్ప సినిమాకి త్వరలో రిలీజ్ కాబోతుంది ఆగస్టులో. సో కాబట్టి టికెట్ రేట్స్ ఏమైనా పెంచేస్తారా లేదా సినిమా రైట్స్ మీద ఏమైనా పెంచేస్తారేమో, ట్యాక్సెస్ ఎక్కువ వేస్తారేమో, సో సినిమాని మొత్తం మీద రిలీజ్ చేసే లోపలే ఫైనాన్షియల్గా బాగా తొక్కేసే ఛాన్సెస్ ఉన్నాయేమో అనేటటువంటి భయంతో మూవీ టీం అంతా ఉంది అనేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బట్ నిన్న కానీ మనం కానీ గమనించుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆపోజిట్ పార్టీలో అతను ఎవరైతే తిట్టారో సో వాళ్ళని కూడా మేము ఏం చేయము, మేము కేవలం ప్రజలకి లేదంటే మన రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి మాత్రమే పదవిలోకి వచ్చాం. సో ఇకపై మేము అభివృద్ధి గురించే మాత్రమే ఆలోచిస్తాం కానీ ఎటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోమని. సో ఈ ఒక్క మాటలోనే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఫ్యాన్స్ అనేటటువంటి వాళ్ళు లేదా మూవీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని క్లారిటీ వచ్చింది. బట్ సోషల్ మీడియాలో మాత్రం అల్లు అర్జున్ తెగ ట్రోల్ చేసేస్తున్నారు అబ్బా. సో మీ కళలో ఎప్పుడైనా సరే ఈ ట్రోల్ వీడియో అయినా పడిందా అంటే అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నట్టు, లేదా అల్లు అర్జున్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? అంటే లాస్ట్ టైం చెప్పను బ్రదర్ దగ్గర నుంచి నిన్న వేరే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని సపోర్ట్ చేసేదాకా మీ ఒపీనియన్ ఏంటి? మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే చుట్టుపక్కల జనాలు ఏదో మాట్లాడుతున్నాను కాకుండా మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పుకోవడానికి ఉన్నటువంటి ఛానలే సాస్ టీవీ అనమాట. సో ఇక్కడ వెంటనే కామెంట్ చేసేయండి మీ ఒపీనియన్ ని. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.